మున్సిపాలిటీ బడ్జెట్ లో అమ్ముడుపోయిన నువ్వా మాట్లాడేది కౌన్సిలర్ పై ఎమ్మెల్యే ఫైర్. మెదక్ డబ్బులు అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది అంటూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కౌన్సిలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్ కు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంక్షేమంపై మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాలు సంక్షేమం పేరుతో స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశాయని, ప్రస్తుతమైన మున్సిపల్ అభ్యున్నతికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ సంక్షేమం చేయలేదని, కమిషన్ల కోసం మాత్రమే చేస్తుందని అన్నారు. ఇందుకు కౌన్సిలర్ మమిడ్ల ఆంజనేయులు ఇక్కడ జరిగేది మున్సిపల్ బడ్జెట్ సాగుతుందా, రాష్ట్ర బడ్జెట్ సాగుతుందా అనడంతో ఒక్కసారిగా వాగ్విధానం నెలకొంది. ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆదాయం కోసం చేస్తే ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. రామాలయం ఆస్తి పన్ను ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. దీంతో కౌన్సిలర్ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం నెలకొంది. డబ్బులకు అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది అని కౌన్సిలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్ ఇది రాజకీయ వేదికపై మాట్లాడాలి కానీ ఇక్కడ కాదని చెప్పడంపై ఎమ్మెల్యే సైతం ఆగ్రహంతో మాట్లాడారు. 83,000 ఉన్న ఆదాయం 5 లక్షలకు పెంచమని చెప్పారు. బీఆర్ఎస్ నేతల డబ్బులు తీసుకుని ఇక్కడ సిద్దిపేట చెంచాలు ఆరోపణలు చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చెంచాలను పాటించుకోమని, ప్రజల కోసం పనిచేస్తామని అన్నారు. ఇలాంటి అవినీతి పరుల వల్ల మెదక్ వెనుకబాటుకు గురైందని అన్నారు. అది డీమ్డ్ అప్రూవల్ అయిపోతుంది. దానికంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది, 21 డేస్ అని చెప్పేసి. ఆ 21 డేస్ అయిపోయిన తర్వాత డీమ్డ్ అప్రూవల్ అయిపోతుంది. సో అధికారుల చేతిలో ఆపడానికి లేవు టౌన్ ప్లానింగ్ ఫైల్స్. అన్లెస్ దాంట్లో ఏదైనా ఇష్యూస్ ఉండి అది మేము అప్రూవల్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మాత్రమే అది అప్రూవల్ అవ్వదు. అది అప్రూవల్ అవ్వని కారణంతో కూడా మీకు లెటర్ ఇవ్వబడుతుంది. మీరు ఆ ఫైల్ నెంబర్ కానీ మీ స్పెసిఫిక్ ఏదైనా ఫైల్ సబ్మిట్ చేసింది ఏదైనా ఉంటే మాకు ఇస్తే మీకు ఖచ్చితంగా దాని యొక్క రీజన్స్ మీకు స్పెసిఫిక్ గా ఇవ్వడం జరుగుతుంది. కుక్కలు మొత్తం మనుషులు చంపేదాకా వచ్చేసినాయి. దాదాపు ఒక చిన్న పిల్లగాన్ని మొత్తం ఇంట్లో వెళ్ళి లాక్కెళ్ళి కోరికి మొత్తం పెట్టింది. మన మున్సిపాలిటీ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. ఆయన ఎలాంటి ముందుకు చర్య జరగడం లేదు. అక్కడ కుక్కల గురించి ఖర్చునగా చెప్పినారు. ఎంతవరకు అయింది వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 4 సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు. ఇక్కడ ప్రజలకు చేసింది ఏం లేదు, మాకు చేసింది ఏం లేదు, మేము అభివృద్ధి చేసింది ఏం లేదు. అభివృద్ధి మీద వైట్ పేపర్ వేయాల్సిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరికి. ఎక్కడ ఏ వాడు ఎంత అభివృద్ధి జరిగింది, మేము అసలు ఎలక్షన్కి ఎలా వెళ్ళగలగాలి, ఇప్పుడు ముందుకి ఎక్కడ బయటకు వెళ్తే మొత్తం గుంతలు. ఒక అధికారి అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు అయితే ఒక్క పని లేదు. గత 4-5 నెలల కింద ఒక పర్మిషన్, ఇంటి పర్మిషన్ కోసం ఇస్తే పైసలు ఇచ్చిన వాళ్ళ ఫైల్ ముందుకు వస్తుంది. పైసలు పేదలైనా ఇంటికి నిర్మాణం చేసుకోవడానికి అధికారులు సంతకం పెట్టదు, ఫైల్ కాదని. ఎందుకంటే అధికారులు నేను ఇక్కడ ప్రత్యక్షంగా అడుగుతున్న జవాబు చెప్పాలి. ఇప్పుడు బయట కూర్చున్నారు నిరుపేదలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్న ప్లేస్ లో ఇల్లు అనుకోవడానికి మీకు పర్మిషన్ ఇవ్వడానికి ఏంటి నొప్పి? పైసలు ఇచ్చిన వాళ్ళు ముందిస్తారా? వారంలో ఫైల్ ముందుకు అయింది ఒకరికి పైసలు ఇవ్వడం వల్ల. అంటే మీరు అధికారులు కానీ, చైర్మన్ కానీ, ఎవరు ఏం చేస్తున్నారు, కమిషనర్ కానీ స్పెసిఫిక్ గా ఉంటే నేను దృష్టికి తీసుకురావాలి. కమిషనర్ గారు నేను చర్యలు తీసుకుంటామమ్మా. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నామని డబ్బులు ఇస్తూనే పని చేసిన విషయాన్ని మేము మాట్లాడుతున్నాం. ఒక నిమిషం వినండమ్మా. డబ్బులు అడుగుతూనే పర్మిషన్ ఇస్తున్న విషయాన్ని తప్పకుండా చర్యలు తీసుకుంటాం. స్పెసిఫిక్ గా మీకు ఆన్లైన్ నుంచి పర్మిషన్ రావట్లేదు. ఆన్లైన్ పర్మిషన్ అది డెఫినెట్ గా పర్మిషన్ అవ్వడం కమిషనర్ కానీ, టీపీఓ కానీ, అడిషనల్ మనకు ఉన్న డిఈ కానీ, ఆర్ఎన్బి డిఈ కానీ, లేకపోతే ఇరిగేషన్ టైం బౌండ్ ఫిక్స్ చేసిన టైం బౌండ్ లో డిస్పోజిట్ నా కారణం ఏంటో తెలుసుకొని చెప్పండి. నాకు ఇచ్చారా రాతపూర్త? అదేదో కన్స్ట్రక్షన్ మరోసారి ఫోన్ చేయలేదు. అదే ఎన్ని రోజులు అయింది మీరు పర్మిషన్ వాళ్ళకు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళది ఈ రోజు ముందుకు పోతే ఓకే. 4 months అయిందండి. 4 months అయింది. ఏ ఫైల్ ఎన్నో ఎవరి దగ్గర ఉండాలని టైం బౌండ్ పెట్టారు. ఆ టైం బౌండ్ లోపల వాళ్ళు క్లియర్ చేయకపోతే వాళ్ళకి పెనాల్టీస్ చేస్తారు. కమిషనర్ పెనాల్టీ చేస్తారు, టీచర్ చేస్తారు, అక్కడ ఆర్ఎండి వాళ్ళకి ఇస్తారు, ఇరిగేషన్ వాళ్ళకి పెనాల్టీస్ చేస్తారు.
వారు ప్రత్యక్షంగా రాకుండా పర్వాలేదమ్మా. అప్లికేట్ నేమ్ చెప్పు సార్ చెప్తారు కదా. ఒక్క నిమిషం నేను తీసుకొని రమ్మంట, వాళ్ళనే రమ్మంట. ఎందుకంటే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. పిలిపిస్తాం. పొగిడి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు ఫండ్స్ వస్తలేవు ఏమొస్తలేవు అంటే ఏది చేతగానే ఉందా మేము చూసాం అంటే ఏమనుకుంటున్నారు ఇన్ని రోజులు వీలే కదా ఉన్నది. ఇప్పుడు మళ్ళా వచ్చి ఫండ్స్ వస్తలేవు, ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తలేరు, ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతున్నాం అంటే 10 ఏళ్ళు చేయండి, మనం నెల రోజులు చేయాలా? ఇది పద్ధత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మెదక్ నా కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇంకోటి అంటే ఇలా చేస్తుంటే కూడా ఈ నాయకులు మళ్ళీ పుల్ల పెడతా ఉన్నారు. పక్కన సిద్దిపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి కొంతమందిని చెంచాలను పంపించి ఈ విధంగా చేస్తా ఉన్నాడు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. ఇట్లాంటి ఎంతమంది చెంచాలు వచ్చినా మేము భయపడటం కాదు, వెనుకపోయేటోళ్ళం కాదు, గట్టిగా కొట్లాడతాం, గట్టిగా పోరాడతాం, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా వాళ్ళు ఇంకొకసారి పేరు తెలియజేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి పేపర్లకు మాత్రమే అంకితమైతా ఉన్నాయి. ప్రజల మెప్పు కోసం ఎవరు కూడా పనిచేయట్లేదు. మరి ఇన్ని రోజులు నేను చూసింది నాకు అదే అర్థమైంది. మాటలు చెప్తున్నారు కానీ చేతలు ఎక్కడ ఉన్నాయి? మాటలు ఉన్నాయి కానీ చేతలు ఎక్కడ ఉన్నాయి? అన్ని కూడా మాటలే. నేను వచ్చినాక 3 జంక్షన్లను తీసుకొని బ్రహ్మాండంగా బ్యూటిఫికేషన్ చేస్తా ఉన్నా. నేను వచ్చినాక మెదక్ ఫోర్ట్ కి లైట్లు వచ్చినాయి. ఇన్ని రోజులు కనీసం మెదక్ ఫోర్ట్ కి లైట్లు కూడా లేవు. ఉన్నాయా? మీ ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అడుగుతా ఉన్నాయా? కనీసం మెదక్ ఫోర్ట్ కి లైట్లు కూడా లేవు. అట్లాంటిది ఇవాళ వచ్చి ఎట్లా పడతారు అంటే రెచ్చగొట్టి మేము కొడితే దాన్ని పెద్ద ఇష్యూ చేస్తాం. మీలాంటి వాళ్ళకి కొట్టుడు కాదు కదా, తాకం కూడా తాకము. మిమ్మల్ని తాకే అర్హత కూడా మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నా. మాకు కొట్టరాక కాదు, మాకు చేయరాక కాదు, కానీ ప్రజలు ఎన్నుకుంటే మేము వచ్చినాము, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళము. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్ కోసమే ఆలోచిస్తాం. ఇట్లాంటి చెంచాలని ఇప్పుడు ఏమైనా అంటే 50 కోట్లు అంటారు, 60 కోట్లు అంటారు. కనీసం గల్లీలలో రోడ్లు కూడా లేవు. ఇవాళ నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తుంటే నా ముందు వచ్చి ఎట్లా పడతారా మాట్లాడుతురా? ప్రజలారా గమనించండి, ఇట్లాంటి వల్లనే మన మెదక్ ప్రజలు ఆగమైపోయారు, మన మెదక్ అభివృద్ధి నాశనం అయిపోయింది అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు ఏదో నా మీద భారం పెట్టి వీళ్ళు ఎస్కేప్ అయిదామని అన్ని పనికిరాదు. ఇన్ని రోజులు మాట్లాడినా ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి అన్ని? ఇన్ని రోజులు మాట్లాడి ఇప్పుడు ఇన్ని రోజులు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఇన్ని రోజులు అదే పార్టీలు ఉన్నారు కదా, అదే గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు గుర్తురాని ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది? కాబట్టి నా మీద తప్పించుకుంటారా అంటే ప్రజల ముందు మీరు మంచి అయితే మేము చెడ్డోళ్ళు కదా, దీన్ని సహించేది లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిసారి బడ్జెట్ అంటారు కానీ పనులు అవుతున్నాయి. ఏమన్నా పనులు అవుతున్నాయి? అక్కడ కుక్కలు ఎట్లా పడతాట మొత్తం నాశనం పట్టిస్తుంది. అంటే చిన్నపిల్లలకి ఏమైనా ఎవరికి బాధ్యత? నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తలేనా? మెదక్ ప్రజల కోసం ఏదో పనిచేసేది అంటే నేను పని చేస్తుంటే పుల్ల పెట్టాలా? మైనంపల్లి రోహిత్కి మంచి పేరు వస్తే మేము సహించము. మంచి పేరు వస్తుంది కదా, ఇవాళ ఏదో లొల్లి చేయాలా, ఆగం పట్టేలా మీటింగ్ లో మళ్ళీ కాంట్రవర్సీ చేయాలి. ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నైనా ఇల్లు కాదు, వీళ్ళ అయ్యను తాతలు దిగొచ్చినా మేము భయపడతాం కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళ విధంగా మేము ప్రవర్తిస్తే ఏమైతుంది? మా కార్యకర్తలు ఊస్తే కొట్టుకోపోతారు. ఊస్తే అర్థమైంది కదా, ఊస్తే కొట్టుకోపోతారు. నేను మాట్లాడే అవసరం లేదు. అంటే ఇలా కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తే వదిలిపెట్టాలా, ఆగం చేయాలా, బద్నాం చేయాలి. ఈ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మెదక్ ప్రజలారా మీరు గమనించండి, గుర్తించండి. ఇట్లాంటి కొంతమంది వల్ల నేను ఎప్పుడు కూడా ప్రతి స్పీచ్ లో చెప్తుంటా, మన మధ్యలో కూడా దొంగలు లంగలు ఉంటారు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం, వాళ్ళ పైసల కోసం వీళ్ళు పార్టీలు మారి మనకు అగేన్స్ట్ మాట్లాడతారు, మన అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఏంటండి? ఇది నా గురించి మాట్లాడే హక్కు ఉన్నది అయినది. ఈ 10 లక్షలు అడిగితే ఇయ్యనందుకు పార్టీ మారిన వాళ్ళు ఇవాళ నా గురించి మాట్లాడతారా? మేము ఎప్పుడు కూడా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాము. నా జేబులోకి పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎవరు పైసలు దోచుకోలే. ఇలా దోచుకున్న వాళ్ళు, పైసలు తీసుకున్న వాళ్ళు వీళ్ళే మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడతాండి? మెదక్ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళము, మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళము మేము ఎందుకు మాట్లాడుతుంది? వల్ల మాట్లాడే అర్హత ఉన్నోళ్ళం, అర్హత లేనోళ్ళు పనిచేయాలని మాట్లాడుతుంటే అర్హత ఉన్నోడిని నేను ఇంకెన్నో మాట్లాడగలుగుతా. నేను ఒక డాక్టర్ని, ఒక చదువుకున్నోడిని కాబట్టి ఇవాళ ఏమంటలేదు. వాళ్ళు మాట్లాడే భాషలో నేను మాట్లాడతలేను. నాకు మాట్లాడరాక కాదు,
నాకు చేతలు చేయరాక రాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం దగ్గరికి కూడా రానియద్దు, మన మెదక్ నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వీళ్ళు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇక్కడ పైసలు ఎక్కువ మాట్లాడకు. టీఆర్ఎస్ పార్టీల టికెట్ డిక్లేర్ అయినాక ఏం మాట్లాడుతున్నారా? సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. రెస్పెక్ట్ ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నాం కదా. మీరు బడ్జెట్ గురించి మాట్లాడారా? మీరు సమస్యల గురించి మాట్లాడారా? పండ్ల గురించి మాట్లాడారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఫండ్స్ గురించి మాట్లాడారా? మీరు పుట్టి బడ్జెట్ గురించి మాట్లాడారా? మీరు తీసినా నేను తీసినా, మీరు తీసినా నేను తీసినా, ఏం తమాషా చేస్తున్నావా? మొత్తం ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు. టీఆర్ఎస్ పంపించింది మీరు మాట్లాడమని, టీఆర్ఎస్ పంపించిందా? ఏం తమాషా చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారా? టీఆర్ఎస్ ఇవన్నీ ఈ రోజు ఇన్ని రోజులు నేను వచ్చిన రోజు ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాను. ఆయన ఏం మాట్లాడుతున్నారా? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? తమాషా చేస్తున్నాడు. ఈ రోజు డెవలప్మెంట్ అనుకోని పైసల కాకపోతే ఏ పార్టీలో పోయినప్పుడు వీళ్ళు కూడా ఏమవుతారా? పైసల కప్పుడు పోయిన వీళ్ళు కూడా ఏమవుతారా? వీళ్ళు కూడా ఏమవుతారా? ఏం మాట్లాడుతున్నారు? Please go to your feet.